వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్. నిజం నిపులాడు. మనం కడప జిల్లా ప్రొద్దుటూరు గాంధీ రోడ్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి కడప జిల్లా ప్రొద్దుటూరు కడప విద్యుత్ ఉద్యోగ సామాజిక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో చలివేంద్ర కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ప్రొద్దుటూరు డివిజనల్ ఈ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన కడప ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ మరియు కడప విద్యుత్ ఉద్యోగ సామాజిక సేవా సంఘం ప్రెసిడెంట్ డి నాగరాజు, ఎంవి చలపతి, ప్రధాన కార్యదర్శి ఎం రఘు, ట్రెజరర్ ఇక్కడికి విచ్చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. డి నాగరాజు మాట్లాడుతూ, మా సంస్థ ద్వారా మండల డివిజనల్ వారీగా రాజంపేట, కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు డివిజన్లలో మజ్జిగ కార్యక్రమం రోజు వేసవికాల మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పాదచారులకు, వాహనదారులకు మజ్జిగ తాగుతుంటే మాకు చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని చూసి దాతలు రావడం, వారు కూడా పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ బాలకొండయ్య, సి గంగాధర్, యుఎస్ఏ బర్నాల్ బాస్, పరశురాం, కడప విద్యుత్ ఉద్యోగ సామాజిక సేవా సంఘం సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. నాగరాజు, కడప జిల్లా విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం అధ్యక్షుడు నేను. సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, కార్యవర్గ సభ్యులందరం ఉన్నాము. యాక్చువల్గా ఈ యొక్క సామాజిక సేవా సంఘము దాదాపు 12 సంవత్సరాల కిందట కొత్త సిఎండి సంతోష్ ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఈ యొక్క సంఘం తరఫున సమాజానికి ఉపయోగపడే పలు కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే మేము ప్రతి సంవత్సరం కూడాను కడప జిల్లా హెడ్ క్వార్టర్లో చలివేంద్రం మరియు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని చేపడుతూ ఉండేవాళ్ళము. ఈసారి ప్రతి డివిజన్ హెడ్ క్వార్టర్లో కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా చలివేంద్రాలు మరియు మజ్జిగ వితరణ ఇది ఏర్పాటు చేయడం జరిగింది కేంద్రాలను. ఇంతేకాకుండా అనాథాశ్రమాలకు కానీ వృద్ధాశ్రమాలకు కానీ ప్రతి నెల కూడా మేము ఒక 2 సెలెక్ట్ చేసుకునేసి ప్రతి డివిజన్లో, అంటే జిల్లా వ్యాప్తంగా ప్రతి డివిజన్లో కొన్నింటిని సెలెక్ట్ చేసుకునేసి వాటికి అవసరమైన సరుకులు కానివ్వండి, లేదా దుప్పట్లు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి మేము ఇస్తాము. ఈ కార్యక్రమంలో ఈ యొక్క కమిటీలో దీంట్లో జేఎల్ఎం నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు వాళ్ళు తమకు తోచినంత విరాళాలు ఇచ్చేసి ఎవ్రీ మంత్ సహకరించడం వల్లే ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము చేయగలుగుతున్నాము. సో ఇందుకు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ఎంప్లాయీ, అంటే మా దీంట్లో ఉన్న కాంట్రాక్ట్ లేబర్ నుంచి సిఈ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. సిఎండి వరకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మనము మంచిగా పుట్టినందుకు మానవ సేవే మాధవ సేవ అంటూ కొంచెమన్నా సమాజానికి మా చేతనంత సహాయం మేము చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఎవరికైతే అవసరాలు ఉంటాయో అట్లా బీదలకు కానీ లేకపోతే అట్టడుగు వర్గాలు కానీ సహాయం సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు ఎంబి చలపతి, కడప జిల్లా విద్యుత్ ఉద్యోగుల సామాజిక సంఘం ప్రధాన కార్యదర్శిని. ఇది 2013లో ప్రతి ఒక్క ఎంప్లాయీ స్వచ్ఛందంగా వారి శాలరీ నుండి ఈ సామాజిక సేవా సంఘం అకౌంట్కు జమ చేయబడుతుంది. ఈ జమ చేయబడిన అమౌంట్ను కడప జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అనాథాశ్రమానికి, వృద్ధాశ్రమానికి వాళ్ళకు కోరిన విధంగా వాళ్ళకి కావాల్సిన సరుకులు కానీ, సామాన్లు కానీ, మేము దుప్పట్లు కానీ మేము ఈ సామాజిక సేవా సంఘం ద్వారా అందజేస్తున్నాము. ఈ సంవత్సరము కడప జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క డివిజన్లో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చల్లని మినరల్ వాటరు మరియు సుమారుగా 450 మందికి మజ్జిగ ప్రతిరోజు ఇట్లా కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, పులివెందుల, మైదుకూరు డివిజన్లోగా మేము ఈ సామాజిక సేవా సంఘం ద్వారా ప్రతిరోజు ఇక్కడ బాటసారులు కానీ, వృద్ధులు కానీ, ఎవరికైనా కానీ ప్రతిరోజు మంచినీరు ఒక 450 మందికి మజ్జిగ ఈ సామాజిక సేవా సంఘం ద్వారా మేము పంపిణీ చేస్తున్నాము. భవిష్యత్తులోగా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తాము. దీనికి మా జిల్లాలోని ప్రతి ఒక్క విద్యుత్ ఎంప్లాయీ కానీ, జిల్లా అధికారులు మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకు మేమందరము, ఈ కమిటీ అందరం కూడా కడప జిల్లాలోని పనిచేస్తున్న ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. నా పేరు యుఎస్ కెనడీ పట్ల ఉద్యోగుల సామాజిక సేవా సంఘం మాజీ సెక్రటరీగా ఉన్నాను. మరి ఈ కొత్తగా వచ్చిన 5వ కమిటీ వారు ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క చలివేంద్రాలు మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో మరి 65 రోజుల నుంచి కడపలో
మళ్ళీ ఇది గత 20 రోజులుగా ప్రొద్దుటూరులో రాజంపేట పులివెందులో ఏర్పాటు చేశారు. అందుకు కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మేము అడిగిన తక్షణమే ఇక్కడ ఈ తల్లివందరు ఏర్పాటు చేసుకోవడానికి డాక్టర్ లక్ష్మీదేవమ్మ మరియు రామసుబ్బారెడ్డి వారు అడిగిన తక్షణమే మాకు ఈ స్థలం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మరి సేవా సంఘం తరఫునే కాక ప్రతి దినము కూడా ఇప్పటికి 20 రోజులలో 15 రోజులు మళ్ళీ మా డిపార్ట్మెంట్లో పనిచేసే ఎంప్లాయీస్ స్వచ్ఛందంగా వాళ్ళు ఒక 150 మందికి రోజు 1 గంటకు కరెక్ట్గా ఇప్పుడు 12 గంటలకు సేవా సంఘం తరఫున పంచుతాము. మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ ఎవరైతే డోనర్స్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు 150 నుంచి 200 మందికి ప్రతిరోజు మద్య వితరణ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవా సంఘం ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, కమిటీ సభ్యులకు మరియు అలాగే మీడియా మిత్రులకు మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సోషల్ మీడియాలో చేస్తున్నైతే మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వచ్చిన ప్రతి ఒక్క సోదరులకు కూడా మరి మా ప్రతినిధుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.